నరసింహపురంలో రామయ్య తన కుటుంబంతో నివాసం ఉండేవాడు. ఒకసారి పని కోసం పొరుగురికి బయలుదేరాడు. దారిలో ఒక 100 రూపాయల నోటు కనిపించింది. అది తీసుకొని, అయ్యో ఎవరిదో ఈ నోటు పాపం అని కాస్త గట్టిగా అన్నాడు. పక్కనే దుకాణంలో ఉన్న ఓ వ్యక్తి, అక్కడే అరటిపండ్లు అమ్ముకునే మరో వ్యక్తి ఆ మాటలు విని రామయ్య దగ్గరికి వెళ్ళారు. ఆ నోటు నాదంటే నాదని గొడవకు దిగారు. అప్పుడు రామయ్య, ఈ డబ్బు నిజంగా మీదైతే తీసుకోండి. ఎవరో కష్టపడి సంపాదించుకునేది పాపం, వాళ్ళు ఎంత బాధపడుతుంటారో. దొరికింది కదా అని తీసుకోవడం మంచి పద్ధతి కాదు. అప్పుడు వాళ్ళిద్దరూ క్షమించండి, ఇవి మావి కాదు అన్నారు. దాంతో రామయ్య కాసేపు అక్కడే ఎదురు చూశాడు. కానీ ఎవరూ రాకపోవడంతో ఆ 100 రూపాయలు తీసుకుని ముందుకు కదిలాడు. కాస్త దూరం వెళ్ళాక అక్కడ 2 వృద్ధులు ఎదురై, అయ్యా మాకు చాలా ఆకలిగా ఉంది, ఉదయం నుంచి ఏమీ తినలేదు, కాస్త సాయం చెయ్యండి అని అడిగారు. వెంటనే రామయ్య ఆ 100 రూపాయలు వారికి ఇచ్చేశాడు. ఇంతలో వెనక నుంచి ఒక అబ్బాయి ఏడ్చుకుంటూ వచ్చి, ఈ దారిలో మీకు 100 రూపాయల నోటు కనిపించిందా అని అడిగాడు. అది విన్న రామయ్య, దొరికింది, కానీ ఎవరూ రాకపోవడంతో ఇప్పుడే వృద్ధులకు ఇచ్చేశాను. దానికి బదులుగా ఇంకో నోటు ఇస్తాలే అంటూ తన జేబులోని 100 నోటుని ఇవ్వబోయాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి, మా సత్రంలో ఒక కొలువు ఉంది, దానికి నిజాయితీపరుడైన వ్యక్తి కోసం వెతుకుతున్నాం. దానిలో భాగంగానే ఆ నోటును అక్కడ వేశాం. మేం పెట్టిన పరీక్షలో మీరు విజయం సాధించారు అన్నాడు. ఉద్యోగం కోసమే వెతుకుతున్న రామయ్యకు ఆ వార్త చాలా ఆనందాన్ని కలిగించింది. రామయ్య నిజాయితీకి లభించిన బహుమతి ఆ ఉద్యోగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.